నమస్కారం. రైతు నేస్తం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వరి సాగులో మెలకువల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వరి విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ సురేంద్రరాజు గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు నేరుగా సమాధానాలు చెప్తారు. ఈ అంశానికి సంబంధించి మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే ఫోన్ ద్వారా సంప్రదించి సమాధానాలు పొందవచ్చు. ఇందుకోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 040-2703-1431, 2703-1432, అలాగే 2703-1433. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మన రాష్ట్రంలో రైతులు సాగు చేసే ప్రధానమైన ఆహార పంట వరి కదా. ఇప్పుడు ప్రస్తుతం ఖరీఫ్లో వరి పంట యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి సార్? ఈ సంవత్సరం ఏంటంటే వర్షాలు సకాలంలో రావటం వల్ల చాలా మట్టుకు ఏంటంటే వరి పండించే ప్రాంతాల్లో నార్లు ముమ్మరంగా పోసుకున్నారు, ముందుగానే పోసుకున్నారు. తర్వాత చాలా మట్టుకు ఏంటంటే ట్రాన్స్ప్లాంటింగ్ అంటే నాట్లు వేయడం కూడా సకాలంలో జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కొంచెం ఆలస్యంగా రావటం వల్ల వాళ్ళు ఇప్పుడు నార్లు పోసుకుంటున్నారు. ఎక్కడైతే నార్లు ఇప్పుడు కొన్ని చలిరాని ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణ తప్ప మిగతా ప్రాంతాలలో ఇంకా కూడా అవసరమైతే స్వల్పకాలిక రకాలు పోసుకునే అవకాశం ఉంది, పోసుకోవచ్చు. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నారు ఇంకా పోయడానికి వీల్లేదనమాట. వాళ్ళు ఒకవేళ వరి పండించాలనుకుంటే నేరుగా అంటే ఈ మొలకెత్తిన విత్తనాన్ని దమ్ము చేసేటువంటి పద్ధతిలో నేరుగా విత్తే పద్ధతి తప్ప ఇప్పుడు ఇంకా నారు పోసుకునేటువంటి అవకాశం లేదు. కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలలో పోసుకునే అవకాశం ఉంది. అందులో స్వల్పకాలిక రకాలు అంటే IR64 కానివ్వండి, ఇంకా అంతకన్నా స్వల్పకాలిక రకాలు పోసుకుంటే మంచిది. అది కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. సార్, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? తిరువురు అండి, కృష్ణా జిల్లా. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు మాకు మెట్ట చేను ఉందండి 5 ఎకరాలు. దానికి మామూలుగా ఇప్పుడు వరకు చెరుకు అది వేస్తున్నాము. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి నిన్న పేపర్లో చూశాను, మెట్టలో కూడా వరి దశ వ్యవసాయంగా ఆర్బిట్ పంటగా వేసుకోవచ్చు అని చెప్పి పేపర్లో వచ్చింది. దాని గురించి వివరాలు ఏమన్నా చెప్తారు? కృష్ణా జిల్లా సార్, వాళ్ళు మెట్టవరిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇంకా ఈ దశలో ఇంకా పరిశోధనలు చాలా జరగవలసి ఉందండి. దాన్ని మనం ఏరోబిక్ రైస్ అంటాం అనమాట. అంటే ఆరుతడి పంట మొక్కజొన్నలాగా తర్వాత దీనిలాగా పండించేది గోధుమలాగా పండించే రకాన్ని మనం ఏరోబిక్ రైస్ అంటాము. ఇంకా దానికి ఏంటంటే రకాలు కానివ్వండి, తర్వాత ఇంకా కొంత సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంది. దాంట్లో ఏంటంటే మనకు దిగుబడులు ఏంటంటే మనం ఆశించినంతగా కాకుండా సుమారు 4.5-5 టన్నుల కన్నా ఎక్కువ రావటం లేదు, ఇతర సమస్యలు ఉన్నాయి. కాకపోతే మీరు మామూలుగా అంటే డైరెక్ట్గా విత్తుకొని తర్వాత నీళ్ళు ఉన్నట్టయితే మీరు వెట్గా కన్వర్షన్ చేసుకుంటుంటే బాగుంటుందండి. సార్, మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేము గుంటూరు జిల్లా నసరాపేట. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు బీపీటీకి పోసుకోవడానికి నారు పోసుకోవడానికి అనుకోలేనండి. గుంటూరు జిల్లా చెప్తారు సార్. ఇప్పుడు దీర్ఘకాలిక రకాలు ఇంకా పోసుకునే అవకాశం లేదండి. ఏమున్నా కానీ స్వల్పకాలిక రకాలు ముఖ్యంగా IR64 కానివ్వండి, లేకపోతే సన్న రకాల్లో నెల్లూరు మషూరి అంటే NLR 33449 కానీ పోసుకోవచ్చు. లేకుంటే జగిత్యాల సన్న రకాలు 1798 కానీ పోసుకునే అవకాశం ఉంది. కేవలం స్వల్పకాలిక రకాలు మాత్రమే పోసుకోవాలి. ఇంకా దీర్ఘకాలిక రకాలు మాత్రం పోసుకునే అవకాశం లేదండి. ఇంకా సార్, మనకి ఇంతకుముందు మనం చర్చిస్తున్నట్టు ప్రధానంగా అంటే ఇప్పుడు ప్రధాన పొలంలో నాట్లు కూడా వేసామన్నారు కదా. కలుపు చాలా తీవ్రమైనటువంటి సమస్య కదా సార్ వరి సాగులో. అంటే కలుపు నివారణకు రైతు సోదరులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అయితే ఒకటేంటంటే మనం నారు తీసే ముందు కూడా వీలైతే మనం కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ అంటే మనం ఎకరం సరిపడే నార్మర్కి సుమారుగా మనము 600 గ్రాములు మనం ఈ కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ వేసుకున్నట్టయితే బాగుంటుంది. 600 నుంచి 800 గ్రాములు ఎకరం సరిపడే నారుని బట్టి దాన్ని మనం ముందుగానే ఒక 5 రోజులు ముందుగానే పీకి తర్వాత మనం నారు పీకి నాటేసుకున్నట్టయితే బాగుంటుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ మొగిపురుగు కానివ్వండి, తర్వాత ఈ ఉల్లికోడి ఇట్లాంటివి కొంత 25 డేస్ వరకు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. తర్వాత మళ్ళీ నాటేసిన తర్వాత 20-25 రోజులకు మళ్ళీ ఒకసారి వేరే ఇతర గ్రాన్యూల్స్ వేసుకోవచ్చు. ముఖ్యంగా కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ గ్రాన్యూల్స్ కూడా ఉన్నాయి మనకు, అవి కూడా వేసుకోవచ్చు అండి. తర్వాత ఈ కలుపు మందుల విషయానికి వస్తే మనకి ఏంటంటే ఈ మధ్యలో కొన్ని మంచి కలుపు నాశక మందులు వచ్చినాయి. ముఖ్యంగా ఈ ల్యాండాక్స్ పవర్టీ అనేది అంటే 4 kg per acre అలాంటిది వేసుకోవచ్చు. తర్వాత ప్రెటిలాక్లోరు అది కూడా వేసుకోవచ్చు. సుమారు 600 ml ఎకరానికి వాడుకున్నట్టు అంటే బాగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే 15 రోజులకు కూడా మనం కలుపు నాశక మందులు వేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు క్లించర్ అని నామినీ గోల్డ్ అని వచ్చినాయి. ఇలాంటివి ఏంటంటే 15 రోజుల తర్వాత కూడా వేసుకోవచ్చు. అట్లానే వెడల్పాకులు ఉన్నట్టు ఏంటంటే మనము ఈ 2,4-D సోడియం సాల్ట్ అని ఉంటుంది,
అది సుమారుగా 400 గ్రాములు మనము ఎకరానికి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు ఈ కలుపు నివారించవచ్చు అండి. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో హలో సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మా వరిలో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? సార్ మేము నిజామాబాద్ డిస్టిక్. చెప్పండి సార్, అడగండి, మీ ప్రశ్న అడగండి. సార్ మా వరిలో కొనలన్నీ ఎర్రబడుతున్నాయి సార్, మరియు అది నల్ల పురుగు ఉంది, అది తెల్ల వేసేస్తుంది మళ్ళా. ఎన్ని రోజులు అయిందండి మీరు విత్తుకొని? నాటుకొని ఇప్పుడు 40 రోజులు అవుతుంది సార్. చెప్తారు సార్. అంటే కొనల్లో ఎర్రబడుతున్నాయి అంటే కింద భూమికి సంబంధించిన సమస్యలు ఏం లేవు కదండి? చౌడు కానీ అలాంటివి ఏం లేవు? చౌడు ఉంది సార్, చౌడు ఉంది, అందులో చౌడు ఉంది. అదే చౌడు. అయితే ఇది ఏంటంటే చౌడు వల్లనే ఈ కొనాలు నల్లబడుతున్నాయండి, తెల్లగా అయిపోతూ ఉంటుంది, మీకు తర్వాత ఎండిపోయే అవకాశం కూడా ఉంది. అయితే దీనికి ఏంటంటే కొంచెం నీళ్లు పెట్టిన తర్వాత మనం తరచుగా నీళ్లు తీసేస్తుండాలి. అంటే కొంత అంతర్కృషి చేసి నీళ్లు తీసేసినట్టు అయితే కొంతవరకు మనం తగ్గే అవకాశం ఉంది. అట్లానే తగు మోతాదులో మీరు జింక్ సల్ఫేటు తర్వాత యూరియా కనుక వేసినట్టు అయితే మీకు తగ్గే అవకాశం ఉందండి. సార్ మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు ప్రధానంగా కలుపునాశక మందులతో పాటు అంటే ఇటీవల ప్రధాన పొలంలో సార్ మరొక కాల్ చేద్దామండి. హలో నమస్కారం అండి. హలో నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల అండి. నల్లజర్ల మండలం అండి, సోడవరం. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. అదే మాకు కొంచెం సౌడు ఉంటుందండి పొలంలోనండి, వెయ్యపది ఉడిసామండి, కొంచెం ఎర్రగా ఉంటుందండి. అయితే మీకు ఈ చౌడున్న ప్రాంతాల్లో మీరు ఈ వరి వంగడాన్ని సరిగా ఎన్నుకోవాలండి. చడుగు తట్టుకునాలంటే కొంతవరకు స్వర్ణముఖి అంటే NLR 145 కూడా స్వర్ణ తట్టుకుంటుంది, తర్వాత స్వర్ణ కూడా కొంత తట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి ఇలాంటి రకాలు వేసుకోవాలి. అట్లానే మీరు స్వల్పకాలిక రకాలు చౌడుగు తట్టుకునేది వేసుకోవాలనుకుంటే మనకు సోమశిల అంటే NLR 3358 అనేటువంటి రకం ఉంది. సోమశిల 58 NLR అంటే నెల్లూరు రకము. ఇది వేసుకున్నట్టయితే మీకు స్వల్పకాలిక రకాలు కూడా తట్టుకునే అవకాశం ఉందండి చౌడు రకాలు. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు స్వల్ప విరామం. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్ మనం ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ నేను ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి మాట్లాడుతున్నాను. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మేము వరి నాటి 21 రోజులు అవుతుంది సార్. దాంట్లో చుట్ట పురుగు ఉన్నది సార్, వరి పైన తెల్లగా వచ్చి ముడుచుకుపోతుంది వరి. చెప్తారు సార్, చెప్తారండి. ఇది ఆకుముడత పురుగు అండి. దీనికి మీరు కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసినట్టు అయితే మీరు నివారించవచ్చు అండి, పెద్ద ప్రాబ్లం ఏమి కాదు. ఇది కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ వెటబుల్ పౌడర్ దొరుకుతుంది, 2 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసేసేయండి. సార్ మనం ఇంతకుముందు చర్చిస్తున్నట్టు ప్రధానంగా అంటే ఈ నేరుగా విత్తుకునే పద్ధతిలో రైతు సోదరులకు మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అంటే ఈ విత్తుకునే పద్ధతిలో విత్తన మోతాదు ఎంత ఉండాలి, తర్వాత ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపడితే వారికి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంది సార్? అయితే ఇప్పుడు ఏంటంటే నేరుగా విత్తుకునే పద్ధతి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్మికుల కొరత వలన, తర్వాత నీటి వనరులు తక్కువ ఉన్నప్పుడు కానీ, తర్వాత సమయం సరిపోక ఆలస్యంగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఇతర సమస్యలు ఉంటాయి, కాబట్టి కాల పరిమితిని తగ్గించుకోవడానికి కూడా ఈ అవకాశం ఉందన్నమాట. దిగుబడులు చూస్తే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటెడ్కి ఎంత వస్తుందో డైరెక్ట్ సీడింగ్లో కూడా దాదాపు అంతే దిగుబడి వస్తుంది. దీంట్లో ఏంటంటే మనం పొలం తయారు ఒకటి బాగా చేసుకోవాలి. తర్వాత ఈ ఎటువంటి వంగడం ఉండాలంటే మనకు లాడ్జింగ్ అంటే చేను పైనే పడిపోకుండా అలాంటి అంటే మంచి కాండం, దృఢమైన కాండం ఉన్నటువంటి రకాలు మనం ఎన్నుకోవాలి. అది ఫస్ట్ చేయాల్సింది. సెకండ్ ఏంటంటే మనం పొలం తయారీ ముందే 15 రోజుల ముందే ఒకసారి బాగా దమ్ము చేసుకొని మళ్ళీ మనం నేరుగా విత్తనం చల్లడానికి ఒక 5 రోజుల ముందు మనం దమ్ము చేసుకున్న తర్వాతనే మనం ఈ మొలకెత్తిన విత్తనాలు దాన్ని చల్లుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కలుపు నివారణ బాగా చేసుకోవాలి. దీనికి ఏంటంటే ఇప్పుడు మంచి కలుపు నివారణ మందులు వచ్చినాయి కాబట్టి మనకు పెద్ద సమస్య కాదు. మనం పెట్లాక్లోర్ కానీ, తర్వాత అంటే 500 మిల్లీలీటర్ పెట్లాక్లోర్ కానీ, ఆక్సిడయార్జిల్ 25 నుంచి 30 గ్రాముల ఆక్సిడయార్జిల్ కానీ మనం 8 నుంచి 10 రోజుల మధ్యలో మనం ఈ పిచికారి మనం చల్లటంటే ఇసుకలో కలిపి చల్లటంటే నివారించుకోవచ్చు, సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సార్ ఒక కాల్ చూద్దామండి. హలో నమస్కారం అండి. హలో సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ డిస్టిక్ అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. వరి 1 మంత్ అవుతుందండి నాటు పెట్టి. ఓకే. అయితే కొన్ని ఏమో ఎక్కువ పిలకలు వచ్చినాయండి, కొన్ని ఏమో తక్కువ పిలకలు వచ్చాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే యూరియా ఎప్పుడెప్పుడు వేయాలి అనేది కావాలి. చెప్తారండి. ఏ వంగడం ఏంటంటే అది
5204 అండి బీపీటీ. అంటే అది జనరల్గా ఏంటంటే మీరు వేసినటువంటి మందు మోతాన్ని బట్టి, తర్వాత మీరు పెట్టేటువంటి నీళ్ళ పరిస్థితులను బట్టి, తర్వాత మీరు ఇచ్చినటువంటి స్పేస్, అంటే కొన్ని మొక్కలు దూరంగా నాటినప్పుడు కూడా మీరు కొన్నిట్లో ఎక్కువ వస్తుంది, కొన్నిట్లో తక్కువ వస్తుంది. మీరు ఇప్పుడు ఏంటంటే నెల రోజులు అయింది కాబట్టి మీరు యూరియా ఇప్పుడు ఎకరాన మీరు 25 నుంచి 30 కిలోల యూరియా మనము పైపాటుగా వేసినట్టయితే బాగుంటుంది. తర్వాత మీరు బురదలో వేయాలి, నీళ్లు తీసేసి బురదలో వేసి ఒకసారి అంతకృషి చేసినట్టు అయితే ఉంటే ఈ టిల్లర్స్ అన్ని కూడా, అంటే పిలకలన్నీ కూడా సమానంగా వచ్చే అవకాశం ఉందండి. యూరియా ఇప్పుడు 30 రోజులకు వేయండి, అంటే 25 నుంచి 30 కిలోలు. మళ్ళీ 20 రోజులకు మళ్ళీ ఒకసారి వేయండి. ఒకసారి చిరుపొట్ట దశ మీద తప్పకుండా వేయాలండి. చిరుపొట్ట దశ మీద పొటాష్, అప్పుడు పొటాష్ కూడా ఒక 15 నుంచి 20 కిలోలు పొటాష్ కూడా కలిపి వేస్తే బాగుంటుంది మీకు. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అవును సార్, గుంటూరు జిల్లా అండి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మేము పచ్చి రొట్టె కింద జనుము చల్లామండి. మా ఏరియాలో పచ్చి రొట్టె వేస్తే వస్తుంది సార్ దోమ. ఈ పచ్చి రొట్టెకి దోమకి ఏమి సంబంధం ఏమి లేదండి. ఈ పచ్చి రొట్టె ముందుగా ఏంటంటే బాగా మురగాలి. మీరు నాటేసే ముందు బాగా మురిగినట్టు అయితే మీకు పంట కూడా బాగా వస్తుంది, లేకపోతే ఎర్రబడతా ఉంటుంది. అందుకనే మీరు దాంట్లో ఏంటంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కానీ లేకపోతే డిఏపి కానీ అది పచ్చి రొట్టె పైన చల్లి మీరు బాగా దమ్ము చేసి మురగబెట్టినట్టు అయితే మీకు పెద్ద సమస్య ఉండదు. కాకపోతే ఈ పచ్చి రొట్టె వేయటం వల్ల ఏంటంటే కొంత నత్రజని ఎరువును మీరు తగ్గించుకోవాలి. సుమారు 25-30% మీకు నత్రజని ఆదా చేసుకునే అవకాశం ఉంది. అంత మోతాదులో మీరు తగ్గించుకుంటే మీకు దోమ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉందండి. ముఖ్యంగా బీపీటీ 5204 పెట్టినప్పుడు కొంత నత్రజని మోతాన్ని తగ్గించుకోవాలి. అదే సార్ వేసాం. అదే సార్, మనం ఇంతకు ముందు చర్చిస్తున్నట్టు మీరు అంటే నేరుగా విత్తుకునే పద్ధతిలో రైతు సోదరులు ఇంకా ఎటువంటి, మనం ఒక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మేము నెల్లూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాం అండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. మాది ఎర్రనేల అండి. మేము బాస్మతి బాస్మతి వేయాలనుకుంటున్నాము. ఏ నెల ఏ టైము అని చెప్తారండి? బాస్మతి ఇప్పుడు మీరు వేయాలనుకుంటే ఈ సెప్టెంబర్ లో వేయాలండి. అంటే ఈ లేట్ ఖరీఫ్ సీజన్ మీకు స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ లో మీరు ఈ రకాలు వేసుకున్నట్టయితే బాగుంటుంది. ఈ ముఖ్యంగా ఈ పూసా 1121 అనేటువంటి రకము బాగా క్వాలిటీ, అంటే అంతర్జాతీయ పరంగా క్వాలిటీ ఉన్నటువంటి రకము. నెంబర్ చెప్పండి ఒకసారి. పూసా 1121, పూసా 1121, పూసా 1121 అది కానీ అది వేసుకోవచ్చు. తర్వాత పూసా బాస్మతి 1 కూడా వేసుకోవచ్చు, అట్లానే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత సుమతి సుగంధమతి ఈ రకాలు మీరు వేసుకోవచ్చు అండి. అంటే ముఖ్యంగా ఏంటంటే దీన్ని మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఈ చలి ఉండాలి మీకు. అంటే గింజ కట్టేటువంటి సమయంలో మీకు చలి కనుక బాగున్నట్టు అయితే ఉంటే మీకు ఈ గింజ నాణ్యత బాగా వస్తుంది. తర్వాత మీకు ఈ అరోమా అంటే వాసన కూడా బాగా వస్తుందండి. ఇది చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఆ టైం మీరు కోయిన్సైడ్ అయ్యేటట్టుగా మీరు వేసుకోవాలి. సార్ మరొక కాల్ చూద్దాం సార్. హలో, నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ విశాఖపట్నం అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నామండి. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ మాకు ఏంటంటే డ్రమ్ సీడ్ విధానంతో లాస్ట్ టైం వేసానండి పంట, దిగుబడి బాగానే ఉందండి. బట్ ఏంటంటే మనకి కలుపు మెయిన్ ఇబ్బందిగా ఉందండి. అది కలుపుకి ఏంటంటే మీరు 8 నుంచి 10 రోజుల లోపే మీరు తప్పకుండా ఈ ముఖ్యంగా ఈ ప్రెటిలాక్లోర్ కానివ్వండి లేకపోతే ఆక్సిడయార్జిల్ ఇవి వాడినట్టయితే మీకు చాలా మట్టుకు తగ్గిపోతుందండి. మీరు సరైన మోతాదులో మందు వేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ప్రెటిలాక్లోర్ అనుకోండి 600 మిల్లీలీటర్లు వాడాలి మీరు ఎకరానికి. అట్లానే ఆక్సిడయార్జిల్ అయితే 25 నుంచి 30 గ్రాములు ఈ విధంగా మీరు వాడాలి. తర్వాత ఇంకా మీకు ఒకవేళ ఆలస్యం అయితే కలుపు సమస్య ఎక్కువ ఉన్నట్టయితే మీరు 15 రోజులకు కూడా వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ క్లించర్ కానీ నామినీ గోల్డ్ అని దొరుకుతుంది, బిస్పెర్ బ్యాక్ సోడియం అంటారు దాన్ని. మీరు 100 మిల్లీలీటర్లు ఎకరానికి, అంటే ఈ ఇసుకలో 20 కిలోల ఇసుకలో కలిపి మీరు చల్లినట్టయితే బాగా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అది కానీ లేకపోతే ఈ నామినీ గోల్డ్ అని కూడా దొరుకుతుంది, ఇంకా క్లించర్ అని కూడా దొరుకుతుంది. అది కూడా మీరు సుమారుగా 250 మిల్లీలీటర్ల వరకు ఎకరానికి వాడాలండి. సార్ దమ్ములో ఏం చేయలేం సార్? అది దమ్ములో దీంట్లో ఏంటంటే మీరు ముందే బాగా దమ్ము చేసుకోవాలి. డైరెక్ట్ కలుపు నివారణ మనం చేయలేండి. దమ్ములో మీకు కలుపు నివారణ అవసరం లేదండి. మీరు ఎప్పుడంటే 8 నుంచి 10 రోజులకే ఈ కలుపు నివారణ మందులు వేసుకోవాలి నేరుగా విత్తినప్పుడు.
కాకపోతే మీరు దమ్ము ముందుగానే చేసుకోవాలి. అంటే విత్తనానికి ముందుగా 15 రోజులకు ఒకసారి బాగా దమ్ము చేసుకొని మళ్ళీ మీరు విత్తనం వేసి 5 రోజుల ముందు కూడా బాగా దమ్ము చేసుకున్నట్టయితే మీరు కలుపు నివారణ బాగా చేసుకోవచ్చు. వెడల్పాకులు ఉంటే 2,4-D సోడియం సాల్ట్ దొరుకుతుంది, అది పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ కడప జిల్లా సార్, వేంపల్లి సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. సార్ ఇప్పుడు వరి నాటుకు మేము వచ్చేసి యూరియా ఏ టైంలో వేయాలి సార్? మామూలుగా కలుపు తీసినప్పుడు మళ్ళీ యూరియా ఎకరాకి ఎంత వేయాలా? మీరు ఏ రకం పెట్టినారు? ఏ రకము? ఈ సీడ్స్ ఏపీ సీడ్స్ పెట్టినాం సార్. వరి మడి అంటే ఏది 5 నెలల పంటనా 4 నెలల పంట? 4 నెలల పంట సార్. 4 నెలల పంట అయితే మీరు సమభాగాలుగా వేయాలండి. ఇప్పుడు సుమారుగా మీరు 100 కిలోల నత్రజని హెక్టార్కి అంటే మీరు సుమారుగా ఏంటంటే 2 బ్యాగ్స్ యూరియా వేస్తారు కాబట్టి సమభాగాలలో అంటే నాటేటప్పుడు ఒక 3వ వంతు, తర్వాత మధ్యలో 15 రోజులకు 3వ వంతు, తర్వాత చిరుపొట్ట దశలో 3వ వంతు వేయండి. దాంతోపాటు కొంత మీరు పొటాష్ కూడా వేస్తే బాగుంటుందండి. ఓకే సార్. మామూలుగా వచ్చేసి ఒక అదే సార్, ఇప్పుడు ఎర్రగా కణాలు వస్తాయి పైన, మామూలుగా లాక్ పైన ఎర్రగా ఉంటుంది. ఏమన్నా రోగమో ఇలాగా ఏమన్నా? అదేంటంటే ముఖ్యంగా ఇప్పుడేమీ ఎర్రగా పెద్దగా ఏముండదు, కాకపోతే ఏమన్నా చౌడు అలాంటి సమస్య ఉంటే తప్ప పెద్దగా ఎర్రగా అయ్యే అవకాశం ఉండదు. తర్వాత ఎర్రగైనప్పుడు మాత్రం మీరు చూసుకోవాలి, దోమ ఉన్నట్టు అదంటే ఎర్రగా అయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా నెల రోజుల తర్వాత మళ్ళీ చూసుకోండి ఒకసారి. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నెల్లూరు జిల్లా వరికొండపాడు మండలం సార్. అడగండి సార్, మీ ప్రశ్న అడగండి. ఇప్పుడు వరిలో వెడల్పాకాటికి కలుపు నివారణకి 2,4-D సోడియం సాల్ట్ అని అన్నారు కదా సార్. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు వాడుకోవచ్చు అన్నారు కదా, ఎంత వాటర్ లో వాడుకోవాలి అది? ఈ 2,4-D సాల్ట్ అనేది మీరు 400 గ్రాములు అంటే 2 మిల్లీ లీటర్ నీటిలో కలపాలి. కలిపి మీరు పిచికారీ చేయాలి. అంటే ఎకరానికి మనం 200 మిల్లీ లీటర్ల ద్రావణం అవసరం కాబట్టి 400 గ్రాముల 2,4-D సాల్ట్ కలిపి మీరు పైపాటుగా పిచికారీ చేయాలి. సుమారు 20 నుంచి 25 రోజులకు చేయాలి. అవును సార్. అప్పుడు 20-25 రోజులకు చేస్తాం కదా మేము, అప్పుడు ఆ వరి ఎర్రంగా అట్లా పోదా? ఏం కాదు, అంటే మీరు వెడల్పాకులకే ఇది కొట్టేది, దీనికి ఏమి ప్రమాదం ఏం లేదు. అదైనా పర్లేదు. 2,4-DE అని కూడా దొరుకుద్ది. సార్ మరొక కాల్ చూద్దామండి. హలో, నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మేము వరి ఎలబెట్టామండి, బీపీటీ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? మేము కృష్ణా జిల్లా చెప్పండి సార్. అడగండి, చెప్పండి సార్, మీ ప్రశ్న చెప్పండి. మేము వరి ఎలబెట్టామండి, బీపీటీ 35 రోజులు అవుతా ఉంది. మేము ఒకసారి నామినీ కోళ్ళు కొట్టామండి 20 రోజులకి, తడి పెట్టాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం పుల్లిరుపు గడ్డి అని వస్తుంది, దానికేమో క్లించర్ అప్లై చేసాం. 4 days అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఇంత మట్టికి తళ్ళు పెట్టలేదండి. ఇప్పుడు వాటర్ ఇవ్వచ్చా? వాటర్ ఇవ్వండి, ఎందుకంటే ఇప్పుడు మీరు కలుపు మందులు బాగా ఎక్కువగా వాడినారు, ముఖ్యంగా క్లించరు నామినీ గోల్డ్ 2 వాడినారు అంటే కొంచెం ఎక్కువనే వాడుంటారు. అంటే మేము 250 ml 300 ml వచ్చి క్లించర్ వాడానండి. పోతే అది వచ్చేసి అది 100 ml అది కరెక్టేనండి. నామినీ గోల్డ్ అది 100 ml కరెక్టే. ఇది 200 ml 250 ml సరిపోతుంది. కాకపోతే మీరు నీళ్లు పెట్టేసి వేస్తే ఏం పర్వాలేదు, నీళ్లు పెట్టుకోండి. తర్వాత కొంచెము నత్రజని వేసేసి